బోయాజు ఒక చక్కని మాట అంటున్నాడు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. అవును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ రోజు బర్త్డే సందర్భంగా లోకానుసారమైన బహుమానాలు కాదండి, దేవుని యొద్ద నుండి సంపూర్ణమైన బహుమానాలు బిడ్డలకు అందేటట్టు మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మన సంపూర్ణ బహుమానము నూరంతలుగా మనం ఆశీర్వదింపబడాలి. ఈ లోకములో దేవుని వైపు చూచి ఆయన తట్టు తిరిగి ఆయనలో మనము ఫలించినట్లు. మరి రూతు సంపూర్ణమైన బహుమానం పొందిందా లేదా? పొందింది కదా. దేవుని యొద్దకు వచ్చిన తను ఆయన రెక్కల నీడలో సురక్షితముగా ఉండటానికి వచ్చింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సంపూర్ణమైన బహుమానం. లోతు ఆ యొక్క 100 ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. రూతు ఏం చేసింది? అన్యాచారాలను, లోక సంబంధమైన వాటిని విడిచి దేవుని యొద్దకు వచ్చి సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకుంది.